సార్ నమస్తే. నమస్తే. సార్ మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను చూస్తున్నాం. మళ్ళీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఒకసారిగా ప్రత్యేక హోదా అంశం మరోసారి తెరపైకి వచ్చింది సార్. ఇటు అన్ని పార్టీలు కూడా, ఇటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ, మనం చూస్తున్నాం తాజాగా జరుగుతున్నటువంటి సమావేశాల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా అంశం మళ్ళీ మరోసారి కొంత ఎన్నికల స్టంట్గా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీన్ని ఎట్లా చూడాలి సార్? ఎన్నికల స్టంట్ అంటే అది తెలుగు పాలకపక్షానికి ఆ విమర్శ వర్తిస్తుంది. ఎందుకంటే గతసారి 2014 ఎన్నికలు జరిగినప్పుడు ప్రత్యేక హోదా ఇస్తామన్నది ప్రధాన ప్రాతిపదికగా ఎన్నిక జరిగింది. ప్రత్యేక హోదా, ఆంధ్రప్రదేశ్కు సహాయము, ఢిల్లీని మించిన రాజధాని, ఇవన్నీ జరుగుతాయి విభజిత రాష్ట్రానికి అన్నది మోడీ గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు ఆధారంగా ఇక్కడ ప్రభుత్వంలోకి వచ్చారు. వాళ్ళిద్దరూ చెప్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు నేను బలపరుస్తున్నాను ఆయన కూడా చెప్పారు. తర్వాత జరిగింది ఏంటి, నెమ్మదిగా ముందు అది జరగలేదు, చాలా కాలం జరగలేదు కాబట్టి పవన్ కళ్యాణ్ ప్రశ్నించినప్పుడు వీళ్ళందరూ ఆయన పాలకపక్షం ఆయన అవహేళన చేసింది. తర్వాత తెలుగుదేశం అవసరం లేదని చెప్పింది. ప్రత్యేక ప్యాకేజీ ప్రహసనం నడిచింది. ఈ నడిచి ఘట్టాలన్నీ అయిపోయిన తర్వాత చివరకు ఇది రావడం లేదు కాబట్టి మేము వ్యతిరేకిస్తున్నాం, బయటకు వస్తున్నాం అన్నారు. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత బీజేపీ పూర్తిగా దాన్ని భూస్థాపితం కూడా చేసేసింది. అంతకుముందే చేశారు, ప్రత్యేక ప్యాకేజీతోనే అది భూస్థాపితం అయిపోయింది. ఎందుకంటే ప్యాకేజీ ఎప్పుడైతే మీరు ఒప్పుకున్నారో లేనట్టే కదా, ఖచ్చితంగా. కాబట్టి అప్పుడే భూస్థాపితం అయినా కానీ తెలుగుదేశం భరించింది. ఇంకా ప్రజల్లో ఈ పెళ్ళుతుంది లేదా వ్యతిరేకత వస్తుంది అన్న దృష్టికోణంలోనే వాళ్ళు మళ్ళీ ప్రత్యేక హోదా అంశాన్ని వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ప్రజల్లో ఒత్తిడి ఉన్న కారణంగానే ప్రభుత్వం అనివార్యంగా తీసుకున్నారు. వాళ్ళు తీసుకున్నారు కానీ కేంద్రం ఇవ్వదని వాళ్ళకి ముందు నుంచి తెలుసు కదా. కాబట్టి బీజేపీ నిష్కర్షగా నిరాకరించింది. 15వ ఆర్థిక సంఘానికి అడ్వాన్స్గా ఇచ్చినటువంటి మెమరాండంలో కూడా ఒక బీజేపీ హోదా అక్కర్లేదు అనే వైఖరి వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇప్పుడు అది మళ్ళీ ఎన్నికల్లో ఎజెండాగా ఉంటుంది అనడంలో సందేహం లేదు, ఉండడం న్యాయం కూడా. కాకపోతే ఇక్కడ బీజేపీ, టీడీపీలకేమో కాంగ్రెస్ కూడా, ఈ మూడు పార్టీలకేమో ఆ విషయంలో ఏం మాట్లాడతారు వాళ్ళే కదా దానికి బాధ్యులు. ఖచ్చితంగా ఇప్పుడు చట్టంలో పెట్టలేదు అన్నది కాంగ్రెస్ మీద ఉన్న విమర్శ, పెట్టిన దాని మేరకు కూడా అమలు చేయలేదు అనేది బీజేపీ మీద ఉన్న విమర్శ. అటువంటి బీజేపీతో రాజీ పడ్డారు, కుమ్మక్కయ్యారు అనేది తెలుగుదేశం మీద ఉన్న విమర్శ. వాళ్ళు ముగ్గురు ఆ మాట మాట్లాడితే ఎవరైనా సందేహించుతారు, ప్రశ్నిస్తారు. ఎన్నికల స్టంట్ అని మీరు అన్నట్టుగా దాన్ని స్టంట్గా తీసుకోవాల్సి వస్తుంది. ఆ స్టంట్లో భాగంగానే 6 నెలల ముందు వాళ్ళు మార్చారు. మిగతా వాళ్ళని అనడానికి లేదు, ఎందుకంటే వామపక్షాలు, జనసేన, వైసీపీ కూడా ఆ మాటకు వస్తే వీళ్ళు ముందు నుంచి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా సమితి ఒకటి ఉంది, చలసాని శ్రీనివాస్ వాళ్ళ బ్యాచ్, వీళ్ళు ముందు నుంచి ప్రత్యేక హోదా రావాలంటున్నారు. ఇప్పుడు అది అధికారికంగా భూస్థాపితం అయింది కాబట్టి దానికోసం పోరాడాల్సిన అవసరం ఇంకా పెరిగింది కదా. ఇంతకుముందు కనీసం కొన ఊపిరన్నా ఏదో కొడిగట్టిన దీపంలాగా ఉన్న ఒక ఆశా కిరణంలాగా ఏదో వస్తుందేమో, ఇస్తారేమో, ఇలాంటివి ఉండేవి, పోరాడి తెచ్చుకోవచ్చేమో అని. కానీ అవేమీ లేవు అని కేంద్రం, ఇప్పుడున్నది కేంద్రం వాళ్ళే కాబట్టి వాళ్ళు మంగళం పాడేసిన తర్వాత దాని మీద ఆందోళన చేయడంలో ఏమాత్రం తప్పు లేదు, చేయాల్సిన అవసరం కూడా చాలా ఎక్కువగా ఉంది సార్. అంటే ఒకానొక దశలో అంటే టీడీపీ ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీకి అంగీకరించిన తర్వాత ఇక హోదా అంశం పూర్తిగా స్తబ్దుగా మారిపోయింది. అంటే ఎక్కడ కూడా ఆ ప్రస్తావన లేదు. తదనంతరం జనసేన కావచ్చు, కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి ప్రత్యేక ప్యాకేజీ అంశానికి సంబంధించి పాచిపోయిన లడ్డులంటూ ఆయన కామెంట్ చేసిన తర్వాత మళ్ళీ అది పుంజుకుంది. ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ప్రత్యేక హోదా కావాలని చెప్పి ఒక చర్చ వచ్చింది. ఈ నేపథ్యంలో నిజంగా ప్రత్యేక హోదా అంశం ఇంత ఎత్తున్నప్పుడు కూడా టీడీపీ పార్టీ ఆ రోజు అంగీకరించడానికి కారణం ఏంటని విశ్లేషించుకుంటే ఈరోజు మళ్ళీ ప్రత్యేక హోదా కావాలని అడుగుతున్నప్పుడు దీన్ని ఎట్లా చూడాలి సార్ మనం? తెలుగుదేశం పార్టీ తను మింగేసింది, ప్రత్యేక ప్యాకేజీ అనే దానికి వాళ్ళు సిద్ధపడ్డారు. అది సంజీవిని కాదు, దానికంటే ఇది మెరుగు కూడా అని కొన్ని లెక్కలు కూడా చెప్పారు ముఖ్యమంత్రి గారు. కానీ ప్రజల్లో నుంచి, ప్రతిపక్షాల్లో నుంచి ఇది వస్తున్న కొద్దీ మీరు అన్నట్టు జనసేన, వామపక్షాలు, పోరాట సమితి ఇట్లాంటివి దీని మీద చేస్తున్న కొద్దీ దాన్ని మరుగుపరచడం సాధ్యం కాదు. ఇది అలాగే సజీవంగా ఉండిపోతుంది. అసంతృప్తి, ఈ సమస్య మీద మాట్లాడకపోతే నాకు మనుగడ లేదన్న ఒక వాస్తవాన్ని తెలుగుదేశం గుర్తించాల్సి వచ్చింది. దాంతోపాటు ఎన్నికల సమయంలో అంటే తెలుగుదేశం నిరాకరిస్తే మేమందరం పోరాడామని వీళ్ళు చెప్పడం కాకుండా నేనే పోరాడాను అనే ఒక ముద్ర వేసుకోవడానికి అప్పటికి 4 ఏళ్ల కాలం అయిపోయింది కదా. ఎన్నికల్లో ప్రజల ముందుకు వెళ్ళే పరిస్థితి లేదు. అంటే 2014లో హామీ ఇచ్చింది మీరు సాధించకుండా 2019లో ఎన్నికలు ఎదుర్కోలేరు. కాబట్టి మేము కూడా అని చివరి నిమిషంలో వాళ్ళు
దాన్ని ఒక పెద్ద సింహనాదం చేస్తున్నట్టుగా వాళ్ళు చేస్తున్నారు. అందుకనే దానికి విశ్వసనీయత లేదు. రెండో మాట ఏంటంటే తమ పాత్ర మీద ఎప్పుడూ చెంపలేసుకోలేదు, ఎప్పుడూ ఆత్మవిమర్శ చేసుకోలేదు. ప్రభుత్వ ఖర్చుతో దాన్ని ధర్మ పోరాట దీక్ష అని పేరు పెట్టి మిగతా వాళ్ళందరి మీద నిందలేస్తున్నారు. ఇక్కడ సమస్య పోనీ తమను తాము సమర్థించుకుంటే కాపాడుకోవడానికి ప్రయత్నిస్తే ఏదో అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ తంటాలు వాళ్ళు పడుతున్నారని. కానీ మిగతా వాళ్ళందరి మీద ముద్రలేసి మిగతా వాళ్ళందరూ ఏదో ద్రోహులు, మిగతా వాళ్ళందరూ వాళ్ళనే రాలేదు, అసలు 4 ఏళ్ల వరకు పొగిడింది మీరు, చేసింది మీరు కదా. పోనీ ఇప్పుడైనా మీరు ఏం చేస్తున్నారు? బీజేపీ ఇవ్వలేదు కాబట్టి కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నాము, కాంగ్రెస్కి ఇస్తే వస్తుంది అంటున్నారు. అంతకుముందు ఏమన్నారు? కాంగ్రెస్ చట్టంలో పెట్టలేదు కాబట్టి బీజేపీ చేయలేకపోయిందని అప్పుడు కాంగ్రెస్కు వ్యతిరేకంగా బీజేపీ చేయకపోవడాన్ని మీరు సమర్థించారు. ఇప్పుడేమో ఆ కాంగ్రెసే వచ్చి చేస్తుందని మళ్ళీ మీరు నమ్మబలుకుతున్నారు. ఇది ఎలా కుదురుతుంది? అంటే అసలు కాంగ్రెస్ బీజేపీల మధ్యలో ప్రదర్శనలు చేసి పరిభ్రమించాల్సిన కర్మ దుస్థితి ఎందుకు ప్రజలకు? మాకు మీరు హక్కుగా రావాల్సింది ఇవ్వండి అని పోరాడే బదులు, అంటే కాంగ్రెస్ ఇప్పుడు ఇస్తుంది కాబట్టి దానికి ఉపగ్రహంగా చంద్రబాబు నాయుడు ఉంటారు, అప్పుడు కూడా ఇదే మోడీ ఇస్తారు కాబట్టి మోడీ వెనకపోదాం అన్నారు. మోడీ ఇవ్వలేదు కాబట్టి ఎదురు తిరుగుదామని పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. కానీ వీళ్ళు అలాగే ఉన్నారు. కాబట్టి ఇదంతా కూడా ఒక రాజకీయ గారడి, కాలక్షేపం చేయడం. రెండవది రాష్ట్రంలో కాంగ్రెస్ మద్దతును ప్రత్యక్షంగా పరోక్షంగా కూడగట్టుకోవడం. ఒకవేళ రాష్ట్రంలో దెబ్బతిన్నా కానీ కేంద్రంలో కాంగ్రెస్తో కలిసి అధికారంలో ఉండేటటువంటి ఒక తాపత్రయం, ఇలాంటివన్నీ దీంట్లో ఉన్నాయి తప్ప ఇందులో పారదర్శకత కానీ పరిణామ క్రమానికి సంబంధించిన తర్కబద్ధమైన వైఖరి కానీ లేవు. అందుకనే ప్రజలు ఎక్కడ పాల్గొనట్లేదు. మీరు చూస్తే కనుక చంద్రబాబు నాయుడు దాదాపు ఒక 4 నెలల నుంచి ధర్మ పోరాట దీక్షలు ఉన్న అన్ని చోట్ల చాలా భారీ ఎత్తున సభలు పెడుతున్నప్పటికీ, వాటికి ప్రచారం ప్రత్యక్ష ప్రసారాలు లభిస్తున్నప్పటికీ ప్రజలు ఒక వెల్లువలాగా వచ్చి ముఖ్యమంత్రితో కలిసి ఏదో సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి లేదు. ఎందుకంటే దాన్ని అడ్డుపడిన వాళ్ళను వంతపాడింది ఈయన అనే ఒక భావన ప్రజలకు స్పష్టంగా తెలుసు. అందువల్లనే ఇప్పుడు పార్లమెంట్లో శివప్రసాద్ గారు ఎంతకాలం వేషాలు వేస్తారండి? బీజేపీ వేషాలు వేసినన్ని రోజులు వేశారు. అంతకుముందు విభజన అప్పుడు వేషాలు వేశారు. ఆపరా ఎక్కడో చోట ఆ వేషాలను కూడా ఆయన అవమానిస్తున్నాడు. నన్ను అడిగితే కనుక ఆయన అవమానిస్తే రామ్మోహన్ నాయుడు గారు ఒకరోజు నిరాహార దీక్ష చేస్తాడు. 4 చేశాడు. కానీ 4.5 ఏళ్ళయ్యాక ఇప్పుడు ఈ ప్రహసనం ఏంటి? అంతకుముందు ఏం చేయలేదు కదా. మీరు అన్నట్టు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది అట్లాంటిది అడగండి. పోనీ ఇప్పుడు చేస్తున్నారు సార్. ఈరోజు పార్టీలన్నీ ప్రత్యేక హోదానే లక్ష్యంగా, ప్రత్యేక హోదా అంశాన్ని పెట్టుకొని ఎన్నికల్లోకి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో నిజంగా ఎట్లాంటి పార్టీలకు నిజంగా ప్రత్యేక హోదా ఓటు తెచ్చిపెడుతుందా సార్? అంటే ప్రజలు కోరుకుంటున్న పరిస్థితి అది. ప్రజలకు అవసరమైంది, రాష్ట్రానికి కావాల్సింది, రాష్ట్రానికి రావాల్సింది నిరాకరించబడింది. అది ఈ 5 ఏళ్ల పాటు నిరాకరించబడిన ప్రత్యేక హోదాను భవిష్యత్తులో 5 ఏళ్లను అమలు చేయాలి కదా. విభజన చట్టంలో ఏం చెప్పారు? 5 ఏళ్ళు ప్రత్యేక హోదా అంటే కాదు 10 ఏళ్ళు, కాదు 15 ఏళ్ళు అన్నారు. చివరికి హళ్ళీ 0 అని 5 ఏళ్ళు కూడా మీరు అమలు జరపలేదు. ఒక పదవీ కాలం అయిపోయింది. కానీ సమస్యలు అలాగే ఉన్నాయి, పరిస్థితులు అలాగే ఉన్నాయి, కేంద్ర రాష్ట్రాలు అలాగే ఉన్నాయి. కాబట్టి మీరు అమలు చేయండి అని అడిగే హక్కు, దానికోసం పోరాడాల్సిన అవసరం ప్రజల మీద ఉంది. ఇస్తారా ఇవ్వరా? ఇస్తే ప్రజలు వాళ్ళను బలపరుస్తారు, ఆశీర్వదిస్తారు. ఇవ్వకపోతే తిరస్కరిస్తారు, తోసిపుస్తారు, ఓడిస్తారు. ఈ మధ్యలో జంజాటం చేసి కపట నాటకాలు ఆడితే వాళ్ళు కూడా తగినటువంటి కళ్ళు తెరిపించేటటువంటి పాఠం చెప్తారు. ఎన్నికల దాకా కూడా ఆగడం అనేది ఏమి ఉండదు. ఇప్పుడు ఢిల్లీలో జరిగేవి మనం చూస్తే దశల వారీగా ఈ ఆందోళన పెరుగుతుంది. ఎన్నికల్లో ఏ పార్టీ అయినా ఈ విషయం మీద ఒక స్పష్టమైన వైఖరి చెప్పక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. సార్, ఈరోజు టీడీపీ పార్టీ దేశవ్యాప్తంగా, అంటే బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేస్తుందంటూ పన్నిగట్టుకొని, అంటే కాళ్లకు గజ్జగట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు ఏపీ సీఎం తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు, అందరినీ కూడగడుతున్నారు. సార్, రాష్ట్ర సమస్యను దేశ స్థాయిలో చెప్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం. సో దీనివల్ల లాభమా నష్టం సార్ టీడీపీకి? జాతీయ రాజకీయాలు జాతీయ సమస్యల మీద నిర్ణయం అవుతాయండి. రాష్ట్ర సమస్యలు రాష్ట్రం మీద నిర్ణయం అవుతాయి. రాష్ట్రంలో ఉన్న సమస్యను సాగుగా చూపించి చంద్రబాబు నాయుడు మోడీని బలపరిచి కేంద్రంలో అధికారము లేకపోతే అవన్నీ కూడా ఆయన చేశారు. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ను బలపరచడానికి కూడా రాష్ట్రాన్ని కారణంగా చూపుతున్నారు. ఇప్పుడు వామపక్షాలు, బీఎస్పీ, ఎస్పీ లాంటి చాలా పార్టీలు, డిఎంకే, బీజేపీని బలపరుస్తున్నాయి. ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? మతతత్వ విధానాలు, కేంద్రీకృత పోకడలు, పెత్తందారితనం, నోట్ల రద్దు, ఇట్లాంటి జాతీయ అంశాలు
కేంద్ర విధానాలకు వ్యతిరేకంగా అవన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. తెలుగుదేశం పార్టీ వాటి మీద పెద్దగా మాట్లాడడం లేదు, అసలు అవి చాలాసార్లు ప్రస్తావించడం లేదు. ఎంతసేపటికి మా రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి మేము బీజేపీని వ్యతిరేకిస్తున్నాం అంటున్నారు. ఇది 29 రాష్ట్రాలు ఉన్నటువంటి ఈ దేశంలో ఒక రాష్ట్రానికి అన్యాయం చేశారు కాబట్టి మిగిలిన 28 రాష్ట్రాలు వచ్చి బలపరచాలంటే అది నైతికంగా అభ్యర్థించవచ్చు, విజ్ఞప్తి చేయవచ్చు, కానీ అది ఒక జాతీయ ప్రాతిపదిక అవ్వదు, అయ్యేటటువంటి అవకాశం లేదు. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రం అల్లాకల్లోలం అయిపోయింది. బీజేపీ కూడా బయటకు వచ్చి పీడీపీ ప్రభుత్వం కూడా పడిపోయాక అక్కడ గవర్నర్ పాలన పెట్టారు. తక్కిన దేశం మీద దాని ప్రభావం ఏముంది? అక్కడ రాజకీయం, అక్కడ పరిస్థితి అదే. దాదాపు 29 రాష్ట్రాల్లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి. అందులో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటీవలే విడిపోయినటువంటి విభజనకు సంబంధించిన సమస్యలు అపరిష్కృతంగా ఉన్నాయి. ఇటువంటి అప్పుడు ఏది ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి. నేను ఇంట్లో పోగొట్టుకొని ఆఫీస్లో వెతుక్కుంటాను, ఆఫీస్లో పోగొట్టుకొని బస్ స్టాండ్లో వెతుక్కుంటానంటే మీకు అది దొరకదు. అందుకని ఇదివరకు ఏదో ఉండి ఒక బాగా మందుబాయి ఒకటి బాగా తాగి ఒక వెతుక్కుంటున్నా అంట లైట్ స్తంభం దగ్గర. ఏంటి వెతుకుతున్నావు అంటే నా వాచ్ పోయింది అన్నాడంట. ఎక్కడ పోయిందంటే ఇంట్లో అన్నాడు. మరి ఇక్కడ వెతుకుతున్నావు అంటే ఇంట్లో కరెంటు పోయింది అన్నాడంట. అంటే ఇక్కడ లైట్ ఉంది కాబట్టి లైట్ ఉన్న చోట వెతికితే దొరకదు, వస్తువు పోయిన చోట వెతికితే దొరుకుతుంది. ఎక్కడైతే కార్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్. మీరు ఆంధ్రప్రదేశ్లో అందరినీ ఎందుకు కూడగట్టలేదు? ఉదాహరణకు పవన్ కళ్యాణ్ వామపక్షాలు అఖిలపక్షం పెట్టమన్నారు, పెట్టారు. పెట్టిన తర్వాత వీళ్ళు వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? మీరు అక్కడ కేంద్రం మీద ఉమ్మడి కార్యాచరణ రూపొందించకుండా చంద్రబాబు చాలా బాగా చేస్తున్నాడు, చంద్రబాబు నాయకత్వంలో వెళ్ళాలి, చెయ్యందే చంద్రబాబు అని వీళ్ళందరూ విమర్శిస్తుంటే మళ్ళీ ఆయన నాయకత్వాన్ని పొగుడుతూ చంద్ర నరేంద్ర ద్వయం దీనికి కారణం. ఇందులో నరేంద్రుడిని అనండి, చంద్రుడిని అనొద్దనంటే ఎలా కుదురుతుంది? కాబట్టి ఆయన చెప్తున్నది ఒక సాకు. ఆయనకు జాతీయ రాజకీయాల్లో ఒక స్థానం కావాలి, ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఒక పునరావాసం కావాలి. మూడవది, ఆంధ్రప్రదేశ్లో ఒంటరిగా ఆయన ఎప్పుడు పోటీ చేయలేదు. వామపక్షాలు ఒకసారి, బీజేపీ ఒకసారి, పవన్ కళ్యాణ్ ఒకసారి, ఇట్లా అందరి మద్దతుతో నెట్టుకొస్తున్నారు. ఈ ఎన్నికల్లో వాళ్ళు ఎవరు బలపరచరు, ప్రజలు కూడా ఒక వ్యతిరేకత అసంతృప్తి ఉంది. కాబట్టి ఇక కాంగ్రెస్ అన్న ఏదో ఆశ్రయిద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నారు. దానికోసం ఏది చేసినా కానీ చాలా ఎక్కువగా చేయడం అలవాటు కాబట్టి కాంగ్రెస్ను చాలా బ్రహ్మాండంగా భుజాన వేసేసుకొని రాహుల్ గాంధీ అదంతానే ఆయన డౌట్ చేస్తున్నారు. ఇది ఆయనకున్నంత ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉంటుంది అనుకోవటం కానీ అసలు కాంగ్రెస్కి డిపాజిట్లు అత్యధికంగా పోయిన పార్టీ ఆయన గట్టెక్కిస్తుంది కానీ అనుకోవడానికి ఏం ఆధారాలు లేవు. సార్, దేశమంతా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు తిరుగుతున్నారు. అంటే ఓవైపు తుఫాన్లతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బంది పడుతూ ఉంటే, తుఫాన్తో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే మీరు ప్రమాణ స్వీకారాలకు వెళ్తారంటూ బీజేపీ లాంటి పార్టీలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, మిగతా పార్టీలు, ప్రతిపక్ష పార్టీలు విమర్శిస్తున్నట్టు సందర్భాన్ని చూస్తున్నాం. సో ఎట్లా దీన్ని చూడాలి సార్ మనం? అంటే తప్పనిసరిగా అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా సమతుల్యత పాటించాల్సి ఉంటుంది. న్యాయం జరగడమే కాదు, జరిగినట్టు కనిపించాలని మీరు ఏం చేస్తున్నారు, దానివల్ల ఎలాంటి సంకేతాలు వెళ్తాయని చూడాలి. మూడవది, ఒక అసాధారణమైన విషయం అయితే అది వేరు. కానీ ఇంకా కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ ప్రమాణ స్వీకారం చేసినా ముఖ్యమంత్రి అక్కడ తప్పకుండా ఉండాలి, తెలుగుదేశం అధ్యక్షుడు అనే వైఖరి ఎందుకు తీసుకున్నారో తెలీదు. ఇదంతా కూడా ఒక ఎప్పుడు ఫోకస్లో ఉండటం కోసం చేసే ఒక ప్రయత్నం తప్ప అయితే వెళ్ళకూడదని నేనేం చెప్పను. దానివల్లే కాదు, మళ్ళీ తిరిగి వచ్చి నేను సహాయ కార్యక్రమాలు చూస్తున్నాను, అక్కడి నుంచే నేను అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాను, ఇలాంటివన్నీ కూడా చేయగలరు, చేసింది చూపించగలరు కూడా. ఆయనకు ఆ విధమైన మీడియా మేనేజ్మెంట్, పొలిటికల్ మేనేజ్మెంట్, అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉన్నాయి. కానీ నిజంగా అవసరమా కాదా? ఇంకా మీరు కాంగ్రెస్తో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి, లేకపోతే కాంగ్రెస్ను బలపరుస్తున్నారు కాబట్టి, ఎక్కడ కాంగ్రెస్ ఉంటే అక్కడ మీరు ఉండి తీరాలని ఏమీ లేదు. నిజంగా ఇప్పుడు తుఫాను హెచ్చరికలు ఇవన్నీ 3 రోజులు తప్పిపోయింది, కానీ లేకపోతే తీవ్రమైందే కదా. ఇలాంటి సమయంలో ఇంకెవరినన్నా కూడా పంపించవచ్చు. ఇప్పుడు ఇదివరకు మోడీ దగ్గరికి అలాగే వెళ్ళేవాడు, జయలలిత, మోడీ ఆ బ్యాచ్లో ఉండేవాడు చంద్రబాబు నాయుడు గారు. కానీ అందుకని ఎప్పుడు అక్కడ ఉండడం ద్వారా నేనే చక్రం తిప్పానని చెప్పడము. ఇప్పుడు చక్రం తిరుగుతుందా నిజంగా? మీరు ఇప్పుడు ఇంకో ప్రశ్న వేయొచ్చు. ఉదాహరణకు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి, రాహుల్ నాయకత్వాన్ని వీళ్ళందరూ ఆమోదించాలి అని ఆయనే కదా మొదలు పెట్టాడు. ఆ తర్వాత స్టాలిన్ మాట్లాడారు. ఎవరైనా బలపరుస్తున్నారా? ఇప్పుడు ఈరోజు నిన్న
తృణమూల్ కాంగ్రెస్తో పాటు ఎన్సీపీ, తర్వాత వామపక్ష పార్టీలు అందరూ ప్రశ్నించారు. అవును సార్. చివరికి ఏమైంది, కాంగ్రెస్ పార్టీ కూడా ముందుకు వచ్చి ప్రధాని అభ్యర్థి అంశం ముఖ్యం కాదు, బీజేపీని ఓడించడం ముఖ్యం అంటే రాజును మించిన రాజభక్తిలాగా కాంగ్రెస్ వాడే ఇప్పుడు మాకొద్దు, ఈ చర్చ వద్దు అంటుంటే మీరందరూ దాన్ని ఎందుకు ముందుకు తెస్తున్నారు అంటే ఎప్పుడు కూడా ఏదో ఒక మిథ్య, ఏదో ఒక భ్రమ. ఇంకో విషయం కూడా గుర్తించాలి మనం, కాంగ్రెస్ 3 రాష్ట్రాల్లో గెలిచింది. 3 రాష్ట్రాల్లో గెలిస్తే ఢిల్లీ వచ్చేస్తుందా? సాధ్యం కాదు. పహలే పంచప్రదేశ్ కల్ సారా పహలే పంచప్రదేశ్ కల్ సారా దేశ్ అని బీజేపీ ఒకప్పుడు చెప్తూ ఉండేది. ఆ తర్వాత ఎంతకాలం పట్టింది వాళ్ళు రావడానికి? మళ్ళీ ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది కదా. ఈ 3 రాష్ట్రాల్లో అక్కడ ఢిల్లీలో వాళ్ళు ఉన్నప్పుడు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు 3 సార్ల నుంచి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ వాళ్ళే ఉన్నారంటే అప్పుడంతా ఢిల్లీలో యూపీఏ కూడా ఉంది కదా. అవును సార్. మరి ఉన్న వీళ్ళేం రాలేదు కదా. అందుకని 3 రాష్ట్రాల్లో గెలిచినందుకు ఊపిరి పీల్చుకోవచ్చు, కానీ ఇంకా ఉప్పెన వచ్చేసింది, రాహుల్ గాంధీ అక్కడ పీఠం ఎక్కడైనా తరువాయిన హడావుడి చేస్తే ఏమవుతుందంటే ఒక ప్రజలకు లేనిపోని సంకేతాలు ఇవ్వటం, ఒక భ్రమ, ఉదాసీనత, ఎట్లయినా వచ్చేస్తాడు అనుకోవడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఇదంతా కూడా ఆయనకు హైప్. ఈ హైప్ అనేది చాలా ఇచ్చి ఒక హైపర్ టెన్షన్ తెచ్చుకోవటం, దాన్ని రాష్ట్రంలో అందరికీ ఎక్కించడం, మళ్ళీ మళ్ళీ హైపర్ టెన్షను. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఈ వలయాన్ని వదిలిపెట్టకపోతే ఆయనకు కూడా ఇంకొక సమస్య కూడా ఉంది ఇక్కడ. తుఫాను మాత్రమే కాదు, మొన్న మీరు చూస్తే కనుక ఒక ఆయన్ను బలపరుస్తుందిగా పేర్కొన్న పత్రికలో పెద్ద కథనం ఇచ్చారు. సచివాలయం ఖాళీగా ఉంది, సచివాలయంలో పనులు జరగడం లేదు, అన్ని శాఖలు కూడా బోసిపోతున్నాయి. మీరు ఎప్పుడు ధర్మ పోరాట దీక్షలని ఇంకోటి అని ఢిల్లీ అని తిరుగుతుంటే అసలు మీరు ఎప్పుడైనా ఉన్నారా? రాజధానిలో ఉండి చేస్తున్నారా? ఏమన్నా అంటే డాష్ బోర్డులు ఇలాంటి వాటితో కాలక్షేపం చేయడం తప్ప ప్రత్యక్షంగా ప్రజా రాజధాని నిర్మిస్తూ ఉన్నారు. రాజధాని పూర్తి కాలేదు సరే, ప్రజలందుకు పడిగాపులు కాల్చే పరిస్థితి వచ్చింది. చిన్న రాష్ట్రం అయింది, గతం కంటే ఎక్కువ అందుబాటులో మీరు ఉండే అవకాశం ఉంది కదా. ఒకటే తేడా, చంద్రశేఖరరావు గారు తెలంగాణ ముఖ్యమంత్రి సచివాలయానికి రారు, కానీ ప్రగతి భవన్లో ఉండి ఆయన ఇవన్నీ కూడా చేస్తుంటారు. చంద్రబాబు నాయుడు ఎక్కడున్నా కానీ తనే అన్నీ చేస్తున్నట్టుగా ఒక భావన కలిగిస్తూ ఉంటారు తప్ప నిజంగా అవసరమైనవి ఎంత చేస్తున్నారు, ఆర్తులను ఎంత ఆదుకుంటున్నారంటే అది తప్పకుండా ప్రశ్నార్థకమే. అసలు సమీక్షలు ఎక్కువైపోయి, అంటే ఉన్న సమయంలో సమీక్షలు, లేని సమయంలో సభలు, మిగిలిన సమయంలో జాతీయ పర్యటనలు, ప్రాధాన్యత క్రమం అంతా తలకిందులైపోయి పరిపాలన స్తంభించిపోయింది. సచివాలయం ఎందుకు అట్లా ఉంది అంటే ఇంకా ముఖ్యమంత్రి దేవుడు లేని దేవాలయం అన్నట్టుగా ముఖ్యమంత్రి ఒకసారి కూడా లేకపోతే ఈయన రాకపోయినా అక్కడ ఆయన వస్తున్నా పెద్ద తేడా ఏం లేదు. ఇదొక పెద్ద, ఇది మీరు చెప్పింది కూడా ఆ కోవలోకే వస్తుంది. నిరంతరం పర్యటన ఇక్కడ దిగడం, అంతకుముందు అంతా సింగపూర్ అవి తిరిగేవాళ్ళు, అక్కడి నుంచి ఏం రాలేదు. అవును సార్. మనం గుర్తించాల్సింది ఏంటంటే కొంతకాలం పాటు సింగపూర్కు నాన్ స్టాప్ ఫ్లైట్లో తిరిగినట్టుగా తిరిగారు. ఏమొచ్చింది సింగపూర్ నుంచి? అమరావతి ఏ స్థితిలో ఉంది ఆ విషయం ఇంక ఇప్పుడు పక్కన పెట్టేసి దానికోసం బాండ్లు అమ్ముకుంటున్నాం మనం. సింగపూర్ నుంచి మనకేం రాలేదు, మళ్ళీ బాండ్లు అమ్ముకొని మళ్ళీ చేసాము. హ్యాపీనెస్ట్ అని డబ్బు గల ఎన్ఆర్ఐలకు భవనాలు అమ్మాము. ప్రజలు, రైతుల పరిస్థితి అట్లాగే ఉంది. ఇప్పుడు అది వదిలేశారు, ఎందుకని డబ్బులు లేవు, కట్టలేరు. ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో తక్షణం చేయాలంటున్నారు. దీన్ని ఎవరెంతవరకు విశ్వసిస్తారు? మీరు అన్నట్టుగా వీళ్ళందరూ ఆక్షేపిస్తున్నారు అంటే దాని అర్థం ఆయన పాచిక అంతగా పారడం లేదని. సార్, నిన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మీడియాతో ఒక మాట అన్నారు సార్, అంటే టీఆర్ఎస్తో పొత్తుకు సంబంధించి. సో గతంలో టీఆర్ఎస్ పార్టీతో పొత్తు గురించి మేము మాట్లాడితే వాళ్ళు కాదన్నారు కాబట్టి మహాకూటమి ఏర్పాటుతో ముందుకెళ్ళామని చెప్పేసి. సో ఇటు రాష్ట్ర ప్రయోజనాలకే లక్ష్యంగా, జాతీయ ప్రయోజనాలే లక్ష్యంగా మేము టీఆర్ఎస్ పార్టీతో కలవాలనుకున్నామని చెప్పేసి. సో దీన్ని ఎట్లా చూడాలి సార్ మనం? ఇప్పుడు అకాల మృత్యుహరణం, సర్వరోగ నివారణం అని అన్నిటికీ ఇప్పుడు ప్రత్యేక హోదా అంటుంటారు ఆయన. అవును సార్. ఎందుకు నేను టీఆర్ఎస్తో అంటే తెంచుకున్నానంటే వాళ్ళు ప్రత్యేక హోదా వద్దన్నారు అని. అవును సార్. నిజంగా కేసీఆర్ ఆ విషయంలో చెప్పే వాదనలో కొంత వాస్తవం ఉంది. కేసీఆర్ ప్రత్యేక హోదా ఇవ్వండి, మీరు ఇస్తామన్నది ఎందుకు ఇవ్వరు, వేరే పక్కదోవలు ఎందుకు అని అడిగిన రోజు చంద్రబాబు నాయుడు గారు ప్యాకేజీని బలపరుస్తున్నారు. ఆయన అదే అడుగుతున్నారు, మీకే గందరగోళం అని. మీరే కన్ఫ్యూజన్లో ఉన్నారని ఆ విషయం వాస్తవాన్ని ఒప్పుకోవచ్చు. ఇప్పుడు బయటపడ్డామని తన కన్ఫ్యూజన్ ఇతరుల మీద రుద్దడం ఎందుకు? మీరు ఇంతకుముందు ఏం చెప్పారు, 2 రాష్ట్రాలు కలిసి ఉన్నారు కాబట్టి టీఆర్ఎస్తో వెళ్ళాలన్నారు.
తర్వాత ఏం చెప్పారు, బీజేపీని ఎదుర్కోవడం కోసం నేను రమ్మని పిలిచాను, అవును సార్. కానీ కేసీఆర్ బీజేపీతో లోపాయికార అవగాహనకు వచ్చాడు కాబట్టి నేను వ్యతిరేకించాను అంటున్నారు. అది ఈ రెండు చెల్లుబాటు కాలేదు, ప్రజలు స్వీకరించలేదు. కాబట్టి ఇప్పుడు ఏమంటున్నారు అంటే ప్రత్యేక హోదాకు అడ్డుపడ్డాడు కాబట్టి, ప్రత్యేక హోదాకు అడ్డుపడుతూ టీఆర్ఎస్ ఏమైనా తీర్మానం చేసిందా? లోక్సభలో కొంతమంది అలా ఇలా అన్నారు, లేదంటే వాళ్ళకి చేస్తే మాకు చేయమన్నారు. అదంతా ఎన్నికల్లో మాత్రమే. రేపు ఎన్నికల్లో మీరు ఏమేమంటారో, ఏమేమి వాదనలు చేస్తారో అందరూ కూడా చూస్తారు. కాబట్టి అది ఒక ఆత్మ సమర్థన కోసం ఒక సృష్టిస్తున్న ఒక వాదన తప్ప ఇంకోటి కేసీఆర్ వ్యతిరేకిస్తే పోయేదే ఉంది. కేసీఆర్ వ్యతిరేకిస్తే ఏం రాకుండా ఉండదు కదా. అంతకుముందు జయలలిత వ్యతిరేకించారు, ఒక దశలో నితీష్ కుమార్, ఇంకో దశలో మొయిలీ, వీళ్ళు వ్యతిరేకించారు. ఇది కేంద్రం నుంచి కదా రావాల్సింది, పక్క రాష్ట్రం నుంచి కాదు కదా. కాబట్టి రెండు పొంతలేని వ్యవహారాలు. ఆత్మసమర్థనలో, ఆత్మరక్షణలో ముందుకు తెస్తున్న అతక్కని తర్కాలు. ఓకే, అంటే సార్ ఈ ప్రత్యేక హోదా అంశం ఈ ఎన్నికల్లో నిజంగా పార్టీల యొక్క విజయాల్ని, పార్టీల యొక్క అంతిమంగా అంటే పార్టీ బలపడడానికి అవకాశం ఎంతవరకు ఉంటుంది సార్? అంటే విజయాల్ని ఎంతవరకు నిర్దేశించగలదు సార్? అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఓటర్లకు గతంలో కాంగ్రెస్ మీద వాళ్ళు విపరీతమైనటువంటి కోపంతో, ఆగ్రహంతో, అసంతృప్తితో బీజేపీకి ఓట్లు వేశారు. మళ్ళీ బీజేపీ అంతకంటే ఘోరంగా వీళ్ళని వంచింది, అధికారం అనుభవించి కూడా. అందుకని ఇప్పుడు కాంగ్రెస్ బీజేపీల మీద విశ్వాసం పోయింది నా ఉద్దేశంలో. కాంగ్రెస్ బీజేపీల చుట్టూ మాత్రమే తిరుగుతూ రాజకీయం నడపాలనుకుంటే వాళ్ళు తప్పకుండా దెబ్బతింటారు. బీజేపీ దెబ్బతింటుంది. బీజేపీ ఏమనుకుంటుంది అంటే చంద్రబాబును విమర్శిస్తున్నాం కాబట్టి, చంద్రబాబు తప్పు చేశాడు కాబట్టి తమ పెద్ద తప్పు మరుగున పడిపోతుందని జీవీఎల్ నరసింహారావును వాళ్ళు పంపిస్తారు. చంద్రబాబు ఏమనుకుంటున్నాడంటే బీజేపీని ఎక్కువగా అనడం ద్వారా నేను ఇప్పుడు హీరో అయిపోయానని ఆయన లేదు. బీజేపీ టీడీపీ కలిసే ఇదంతా చేశారు. వీళ్ళిద్దరికీ కూడా మనం ఒక విధమైన దీని మీద కోపంగా ఉన్నారు ప్రజలు. అందుకనే ఈ ఇద్దరితో సంబంధం లేని వాళ్ళ వైపు ప్రజలు చూసే అవకాశం చాలా ఎక్కువ. అంటే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఎన్నికల్లో తెలంగాణ వేదికగా ప్రత్యేక హోదా అంశాన్ని మరోసారి అంటే మేము వస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదాని ఇస్తామని చెప్పిన నేపథ్యంలో కొంత ఇది కాంగ్రెస్ టీడీపీల మధ్య పొత్తు నేపథ్యంలో ఎట్లా ఉంటుంది సార్? ఇది కూడా ఇందాక మనం అనుకున్న దానికి దగ్గరగా ఉంటుంది. పరమేశ్వర్, రాహుల్ గాంధీ గుంటూరు గాంధీ పార్కులో ప్రత్యేక హోదా కోసం ధర్నా చేస్తానంటే అనుమతి ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు, దాన్ని అవహేళన చేశారు. అవును సార్. కర్నూలులో ఎస్టీబీసీ కాలేజీలో మేము ఇస్తామంటే తెలుగుదేశం దాన్ని తీసివతలు పడేసింది. అప్పటికీ కొద్దిగా మార్పు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి నిరాహార దీక్ష చేస్తే ఆయన్ను అరెస్ట్ చేసి ఆయనకు అనుమతి ఇవ్వలేదు, వామపక్షాలకు ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ పాచిపోయిన లడ్డు అంటే ఆయన మీద రకరకాలైన విధాలుగా దాడులు చేశారు. కాబట్టి మిగతా వాళ్ళందరూ ఉన్నప్పుడు అవహేళన చేసినటువంటి మీరు ఇప్పుడు వచ్చి దాని గురించి మేమే దాని ప్రతినిధులు అంటే అది ఎలా కుదురుతుంది? కాబట్టి మీకు ఎంత ప్రాతినిధ్యం వస్తుందో అంతే వస్తుంది. అంటే నేను చెప్పేది బీజేపీ ఒక్కదాన్నే అని తెలుగుదేశాన్ని వదిలిపెట్టడం, లేదా తెలుగుదేశాన్ని మాత్రమే చేసి బీజేపీని వదిలిపెట్టడం జరగదు. ఇద్దరు కూడా కలిసే మనకు అన్యాయం చేశారు. చివరిలో ఈయన ఏదో కన్ను తెరిచి లేదా చివరిలో కొంత హడావుడు చేస్తున్నారు, కానీ మిగిలింది అంతా భాగస్వామి అనే భావన ఉంది. దాన్ని పోగొట్టడం సాధ్యం కదా. ఎందుకంటే వాట్ ఈస్ డన్ కెనాట్ బి అన్డన్. జరిగిపోయిందని జరగకుండా ఎలా చేస్తారు మీరు? 4 ఏళ్ల పాటు మన ఇద్దరం ఇప్పటివరకు ఇంత చర్చ చేసాం అనేక విషయాలు. ఇది ఒక వాస్తవం అయినప్పుడు దీన్ని లేకుండా ఎలా చేస్తాం? అందుకనే చంద్రబాబు ఇంత అవస్థలు పడేది. ఎందుకంటే దాన్ని మరపించి కొత్త సన్నివేశాలు, దృశ్యం చిత్రంలో లాగా కొత్త దృశ్యాన్ని ఇక్కడ ఏదో ఆవిష్కరించాలి. చంద్రబాబు అనగానే ధర్మ పోరాట దీక్ష గుర్తు రావాలి, చంద్రబాబు అనగానే రాహుల్ గాంధీతో ఫోటోలు గుర్తు రావాలని ఆయన అనుకుంటున్నాడు. కానీ అది ఎలా సాధ్యమవుతుంది? రెండవది, అసలు ఉభయ భ్రష్టత్వంలాగా తెలంగాణలో వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మీరు ఎక్కువగా ఎందుకు మాట్లాడారు? అది కూడా అక్కడ కూడా తెలంగాణలో కూడా నష్టం చేశారు కూడా మీరు. అంటే వీళ్ళకి ఆంధ్రప్రదేశ్ మీద, ఆంధ్రప్రదేశ్ హోదా మీద ఒక విముఖత. మా దగ్గరకు వచ్చి వాళ్ళ మాటలు మాట్లాడతారేంటి అని విమర్శకు అవకాశం ఇచ్చారు. ఇదంతా కూడా వాళ్ళ గజిబిజి, వాళ్ళ తడబాటు, అవకాశవాదం నుంచి వచ్చింది. సార్, ఈరోజు విపక్షంలో ఉన్నటువంటి పార్టీలు జనసేన కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్సీపీ కావచ్చు, సో ప్రత్యేక హోదా ఇంకా సజీవంగా ఉన్నాయంటే ముగిసిన అధ్యాయం అని చెప్పి ఇటు బీజేపీ కావచ్చు, టీడీపీ గతంలో చెప్పిన సందర్భం. సో ఈరోజు ఇంకా సజీవంగా ప్రత్యేక హోదా అంశం ఉంది, ప్రజల్లో ఇంకా ఉంది కాబట్టి అంటే ఈ పార్టీలకు ఎట్లాంటి మేలు జరిగే ఛాన్స్ ఉంటుంది? తప్పనిసరిగా దీన్ని సజీవంగా అట్టిపెట్టింది ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు,
ప్రత్యేక వేదికలు, కొంతవరకు మీడియా అనే విషయం ప్రజలకు ప్రత్యక్షంగా తెలుసు. దాన్ని మర్చిపోయి ఇదంతా కూడా తెలుగుదేశం ఖాతాలో వేస్తారనుకోవడం పొరపాటు. వీళ్ళు చేసిన దానికి తప్పకుండా ప్రజలు వీళ్ళు చేశారన్నది కూడా గుర్తుపెట్టుకుంటారు. ఎన్నికల్లో తీర్పు ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తీర్పిస్తారు తప్ప, పైగా చివరకు బలాబలాల పొందిక ఎలా ఉంటుంది, కాంగ్రెస్ విశ్వసనీయత ఎంత ఉంటుంది, తెలుగుదేశం విశ్వసనీయత ఎంత ఉంటుంది, మిగిలిన వాళ్ళది ఎంత ఉంటుంది, ఇవన్నీ కూడా బట్టి వాళ్ళ తీర్పును ప్రభావితం చేస్తాయి. మనం ఇప్పటికిప్పుడు జోస్యం చెప్పలేకపోయినా ఈ కృషి, పోరాటాలు, ఉద్యమాలు, యాత్రలు, కవాతులు, ధర్నాలు, దీక్షలు ఇవన్నీ వట్టిగా పోతాయి అనుకోవడం పొరపాటు. ప్రజా జీవితంలో వాటికి ఉండేటటువంటి విలువ వాటికి ఉంది. రెండోది విన్నారు కదా క్షేత్రస్థాయిలో. అవును సార్. మీరు మొదలుపెట్టి 6 నెలలు, మీరు 4 ఏళ్ళు ఆలస్యంగా మొదలుపెట్టి వాళ్ళకంటే మేము ముందున్నామంటే ఎవరు నమ్ముతారు? అది చాలా కష్టం. రెండోది ఆ తర్వాత అయినా అందరినీ కలుపుకుపోతున్నారా లేదు, అందరినీ పక్కన పెట్టి నిజంగా పోరాడుతున్న వాళ్ళని అందరినీ పక్కన పెట్టేసి నిరాకరణకు కొంతవరకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఎత్తినేసుకొని మీరు ఊరేగుతున్నారు. రైట్ సార్. ఈరోజు ప్రత్యేక హోదా అంశం మళ్ళీ తెరపైకి వచ్చిన తర్వాత ఇటు అన్ని పార్టీలు కూడా ఆ అంశాన్ని ముందు అదే అంశాన్ని తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. సో ఎలా ఉండబోతుంది సార్? అదేనండి, ఇప్పుడు దాచేస్తే దాగని సత్యం అన్నట్టుగా కొన్ని అంశాలు ఎప్పటికి కూడా వెనక్కి పోవు. అవి నెరవేరే వరకు, పరిష్కారమయ్యే వరకు అలాగే ఉంటాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు, వామపక్షాలు, జనసేన ఢిల్లీలో చేస్తామంటున్నాయి, వైసీపీ తన పద్ధతి అంటుంది, తెలుగుదేశం వాళ్ళు ఎంపీలు ఉన్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. ఇవన్నీ కూడా మరొకసారి వచ్చే ఎన్నికల వేదికలో ప్రత్యేక హోదా అనే అంశాన్ని ప్రధాన అంశంగా తీసుకొని వస్తాయి. దాంతోపాటు నిధుల నిరాకరణ లాంటివన్నీ కూడా ముందుకు వస్తాయి. తద్వారా 2014 లాంటి అంశాలే తెలంగాణ ఎన్నికల్లో ముందుకు తెచ్చారని మనం చూసాం కదా. ఆంధ్రప్రదేశ్లో అంతకంటే తీవ్రంగా ఆనాటి అపరిష్కృత అంశాలు, నెరవేరని వాగ్దానాలు, అమలు కాని హామీలు ఇవన్నీ తప్పకుండా ప్రజలను ఉద్యుక్తులను చేస్తాయి, ఎన్నికల పోరాటాన్ని వేడెక్కిస్తాయి. అందరూ కూడా చాలా పోరాటం చేసే తప్ప ప్రజలు ఆహ్వానించే పరిస్థితి ఉండదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక ఇది ఇవాల్టి ట్రూ టాక్ విత్ తెలకపల్లి రవి. For more updates, please subscribe 99 TV Telugu.